ఒక అడవిలో నడిచిపోతున్న బాటసారి మిట్ట మధ్యాహ్నం కావడంతో బాగా అలసిపోయి ఓ చెట్టు నీడన కూర్చుని సేద తీరుతున్నాడు. దాహంతో నోరు పిడిచకట్టుకొని పోతుంటే తాగడానికి మంచినీళ్ళు దొరికితే బాగుంటుందని అనుకున్నాడు. ఇలా అనుకున్నాడో లేదో ఆశ్చర్యంగా ఒక మ్యాజిక్ జరిగినట్లు ఒక చల్లని నీళ్ల కూజ అతని ముందు ప్రత్యక్షమైంది. తృప్తిగా నీళ్లు తాగి నేల మీద వాలాడు. ఇంతలో కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నట్టు అనిపించి ఏదైనా తినడానికి దొరికితే బాగుండు అనుకున్నాడు. అంతే, అతని విస్తరిలో రుచికరమైన భోజనం అతని ముందు వాలింది. కడుపు నిండా తిన్న తర్వాత భుక్తాయసంతో నేల మీద వాలాడు. అబ్బా, ఈ మట్టి నేల మీద పడుకుంటే ఒళ్ళంతా ఒరుచుకుపోతుంది, మంచి పరుపుంటే బాగుండు అనుకున్నాడు. అంతే, క్షణాల్లో హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. బాటసారికి తెలీదు తను కల్పవృక్షం నీడలో ఉన్నానని. మంచి నిద్రపోయి లేచి చూస్తే చీకటి పడింది. తనొక్కడే అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. అడవిలో ఉండే క్రూర మృగాలు గుర్తొచ్చాయి. సుఖాలన్నీ అనుభవించిన తర్వాత అతనికి నెగిటివ్ ఆలోచనలు మొదలయ్యాయి. ఏ పులో వచ్చి చంపేస్తే అనుకున్నాడు. చిట్కలో పులి ప్రత్యక్షమై అతన్ని చంపేసింది. పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నంతకాలం మంచి ఫలితాలు వస్తాయి. దాని ద్వారా ఆనందం, నచ్చిన కోరికలు సంతృప్తిస్తాయి. అందుకే నిరంతరం సకారాత్మకంగానే, అంటే పాజిటివ్గానే ఆలోచించాలి. థ్యాంక్ యూ. మీ పద్మజ.